100 మందిని నమ్ముకునే బదులు ₹1,00,00,000 నమ్ముకోండి. కష్టపడి ₹1,00,00,000 మీ దగ్గర పెట్టుకోండి. ఈ 100 మంది కాదు 1000 మంది సమానం మీ ₹1,00,00,000. మీకు ఏ కష్టం వచ్చినా ఈ డబ్బు తీరుస్తుంది. నేను ఒకటే చెప్తా, కొంతమంది దొంగనా కొడుకులు సమాజంలో ఉన్నారు. డబ్బు కంటే ప్రేమ గొప్పది అని చెప్పే దొంగనా కొడుకులు. నేను ఒకటే స్టేట్మెంట్ చెప్తున్నా, నిజంగానే మీరు ప్రేమ గొప్పది అనుకుంటే హోటల్ మీ అమ్మనో మీ చెల్లెనో మీ అక్కనో హాస్పిటల్ అడ్మిట్ చేసి డబ్బులు కట్టకుండా వానికి కావలించుకొని ప్రేమ చూపియ్యరు హోటళ్ళ మేనేజర్కు లేకపోతే హాస్పిటల్ మేనేజర్కు. వాడు యాక్సెప్ట్ చేస్తాడా ప్రేమ గొప్పదని? డబ్బులు అడుగుతాడా ప్రేమ గొప్పది అంటాడా? డబ్బులే కావాలి కదా అంటాడు కదా. సో నిజంగానే నువ్వు మొగోనివైతే ఒకవేళ డబ్బు కంటే ప్రేమ గొప్పది అనుకున్నప్పుడు ఒక ₹2,00,00,000 సంపాదించి ఆ ₹2,00,00,000 రోడ్డు మీద చలికాలంలో డిసెంబర్లో వేసి నిప్పు పెట్టి చలి కాసుకొని వీడియో తీసి నేను ₹2,00,00,000 అంటు పెట్టినా అని అప్పుడు డబ్బు ముఖ్యం కాదు అని చెప్పు. నీ కాళ్ళకు పాలు పోసి దండం పెట్టి ఇట్లా తాగుతా. అప్పుడు నీకు ఆ చెప్పగలిగిన కెపాసిటీ ఉంటుంది. నువ్వు డబ్బును కాదనుకున్నప్పుడు. అంతేగాని నువ్వు చేసేయన్ని లంగ వ్యవహారాలు నువ్వు డబ్బు కోసమే చేస్తావు. మళ్ళీ ఉల్టా ఏం చెప్తాడు, డబ్బు కంటే ప్రేమ గొప్పది అనగానే కొంతమంది పిచ్చిగుండా కొడుకులు ఈ మాటలు నమ్మి ఆ నిజంగానే డబ్బు కంటే ప్రేమ గొప్పది అనుకుంటారు. డబ్బుకు మించింది ఏదీ లేదు. డబ్బు ముఖ్యం. ప్రపంచంలో మనీ అండ్ షీ, డబ్బు అమ్మాయి రెండే ముఖ్యం. రాజు కావాలంటే రాజ్యం ఉండాలి, రాణి కావాలంటే రాజు ఉంటే సరిపోతుంది. లాజిక్ అర్థమైందా? సో రాణి కావాలంటే రాజు ఉంటే సరిపోతుంది, కానీ రాజు కావాలంటే రాజ్యం ఉండాలి. రాజు ఇన్ ద సెన్స్ డబ్బు. సో ప్రపంచంలో కలియుగంలో రెండే కమాండ్ చేస్తాయి లైఫ్ను. ఒకటి మనీ, రెండు షీ. మనీ అంటే డబ్బు, షీ అంటే అమ్మాయి. ఈ రెండే ప్రపంచాన్ని కలియుగాన్ని కమాండ్ చేస్తాయి. ఈ రెండింటికే ఇంపార్టెన్స్. సో డబ్బు సంపాదించండి, డబ్బు సంపాదించండి, డబ్బు సంపాదించండి, కసితోని సంపాదించండి. సాధ్యమైనంత వరకు ఉద్యోగాలకు దూరంగా ఉండండి. ఉద్యోగాల ప్లేసులో డిగ్నిటీ ఆఫ్ లేబర్ కింద ఒక ఉద్యోగం చేస్తే మీకు 50,000 వస్తాయి అనుకుంటే ఒక మిరపకాయ బజ్జీ కరెక్ట్ స్పాట్ చూసుకొని పెట్టుకుంటే నెలకు 3 లక్షలు సంపాదిస్తారు. నెలకు 3 లక్షలు సంపాదిస్తారు. సో డిగ్నిటీ ఆఫ్ లేబర్ గుర్తుంచండి. డబ్బు సంపాదించండి. మీరు ఏం చేస్తున్నారని ముఖ్యం కాదు. ఒక టీ కొట్టు పెట్టుకున్నా సరే, కానీ మినిమం మన టార్గెట్ నెలకు 2-3 లక్షలు ఉండాలి. 2-3 లక్షల టార్గెట్తో కొట్టండి. వ్యాపారం పెట్టుకో, చిన్న వ్యాపారం. దీనికి మీరు పెద్దగా హంగామా అవసరం, మంచి సెంటర్ చూసుకొని పెట్టండి. మంచి వైన్ షాప్ చూసుకొని వైన్ షాప్ ముంగడ ఏం అవసరం లేదు. ఒక సీకుల షాపో ఒక చేపల షాపో పెట్టుకుంటే ఆడ సంపాదించవచ్చు పైసలు. ఎందుకంటే కలియుగంలో మందు, విద్య, హాస్పిటలు, తిండి, ఈ 4 ఎవర్ గ్రీన్. ఈ కలియుగం మునిగే వరకు. మళ్ళీ ఇంకోసారి చెప్పండి స్వామి. మందు, విద్య, వైద్యం, తిండి, ఫుడ్ ఎవర్ గ్రీనింగ్. ఈ 4 బిజినెస్లు ఎక్కడ పెట్టినా నడుస్తాయి. ఈ కలియుగం మునిగిపోయే కలియుగం ఇప్పుడు 4,000 సంవత్సరాలలో ఉన్నాం మనం. ఇంకా 4.5 లక్షల సంవత్సరాలు ఉంది. ఓకే, ఇంకా 4.5 సంవత్సరాలు ఉంది. సో ఈ కలియుగం అంతం వరకు వీటికి తిరుగులేదు. ఈ 4టికి. ఈ 4టి దగ్గర ఎక్కడ దుకాణం పెట్టినా నడుస్తుంది. ఏడో దగ్గర మిరపకాయ బజ్జీలు వేసుకోండి, మీరు విపరీతంగా నడుస్తుంది. ఎక్కడనో దగ్గర మందు షాప్ పెట్టుకోండి, నడుస్తుంది. ఎక్కడనో దగ్గర ఎడ్యుకేషన్ సెంటర్. ఏమైనా డిగ్నిటీ లేబర్ గురించి మీరు చెప్పడం అనేది నిజంగానే మరి నేను అదే కదా. రేపు పొద్దున నన్ను ఎవడన్నా ఏదైనా చేసి నిజంగానే నా లైఫ్లో ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి లేదు. ఆ ఎఫెక్ట్ అయినా నేను కూడా ఏదో చేసుకుంటా కదా. కాన్ఫిడెంట్ ఉంది అయితే మీకు? ఫుల్లీ కాన్ఫిడెంట్. ఎర్లీ డెవలప్మెంట్ ఈజ్ ఎ బిగ్గెస్ట్ స్కామ్. ఎర్లీ డెవలప్మెంట్ ఈజ్ ఎ బిగ్గెస్ట్ స్కామ్. వేణుస్వామిని తిట్టంగానే 3 లక్షలు చూస్తారు కదా అని 3 వీడియోలు తిట్టినాం అనుకో, 4వ వీడియో నుండి ఆటోమేటిక్ జనాలు చూడడం మానేస్తారు. ఆ 3 వీడియోలే 3 లక్షలు పోతాయి. 4వ వీడియో నుండి 10,000 15,000 పడిపోతాయి. సో చాలామంది సెలబ్రిటీ అవ్వడానికి సమాజంలో చాలామందిని ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారు అంటే, ఎవరైతే సెలబ్రిటీయో వాళ్ళని తిట్టడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళని తిట్టంగానే ఏమవుతున్నాయి, వ్యూస్ పెరుగుతున్నాయి. నేను అదే చెప్తా, రాముడు మంచివాడు, రాముడు లోకనాయకుడు, రాముడు ఒక మంచి భర్త, రాముడు ఒక మంచి అన్న, రాముడు ఒక మంచి కొడుకు ఎవడినడు. రాముడు నాన్ వెజ్ తింటాడు అనగానే బ్రేకింగ్ చచ్చిపోతుంది సోషల్ మీడియా. ఇద్దరు చూస్తారు కదా అని. అరే రాముడు క్షత్రియుడు రా, ఎందుకు తినడు? తింటాడు రా, తప్పే ఉంది. క్షత్రియ లక్షణం రా, బాణం పట్టుకోవాలి, పవర్ కావాలి చేతులల్లో, తింటాడు, తప్పే ఉంది. కానీ అట్లా కాదు కదా. సో ఇట్లా వ్యతిరేకం పోతాయి. ఇప్పుడు గ్రహణం నాడు ఆ సమోసా తెచ్చుకొని తినగానే కెమెరాలన్నీ మన చుట్టూ చేరుతాయి. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. అందుకనే సమాజానికి విరుద్ధంగా పోతే సెలబ్రిటీ అవుతారు. సెలబ్రిటీ కాగానే వీళ్ళు ఏమనుకుంటారో దాన్ని మెయింటైన్ చేయగలగాలి కదా. చివరికి వీళ్ళు కనిపించేది ఎక్కడయ్యా అంటే బిగ్ బాస్ షోలో కనిపిస్తారు. సరే, అందరు బిగ్ బాస్కి పోవడానికి వాళ్ళ స్టార్డమ్ కోసం ఏదో ఒక రకంగా ట్రోల్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉన్నారు. కానీ వేణుస్వామి కొత్తగా బిగ్ బాస్కి వెళ్తున్నాడని చెప్పి ఈ మధ్యకాలం చాలా సౌండ్గా వినిపిస్తూ ఉంది. నిజంగా వేణుస్వామి బిగ్ బాస్కి వెళ్ళే ప్రయత్నాలు జరుగుతున్నాయా? రిక్వెస్ట్లు, లెటర్లు, లేకపోతే అర్చనలు మీ ముందు ఉన్నాయి అని చెప్పేసి సమాచారం. ఇప్పుడు బిగ్ బాస్కు వేణుస్వామి వెళ్తున్నాడు అని ఒక 70 వెబ్సైట్ రాసినాయి.
ఒక 100 యూట్యూబ్ ఛానల్ పెట్టినాయి. హైయెస్ట్ రెమ్యునరేషన్ భారతదేశ చరిత్రలో అని పెట్టినాయి. ఎస్, నేను నెక్స్ట్ అదే అడుగుదాం అనుకో. హైయెస్ట్ రెమ్యునరేషన్ అని పెట్టినాయి. నా స్టేజ్కు నా లెవెల్కు బిగ్ బాస్కు నేను ఒక యాడ్ ఇస్తా, కానీ వేణుస్వామి అందులో పోయి పార్టిసిపేట్ చేసే లెవెల్ వేణుస్వామి కాదు. ఆల్రెడీ డబ్బులు కూడా అందినాయి వేణుస్వామికి అని చెప్పి కూడా వేణుస్వామికి డబ్బులు అందలే, అంత ఆఫర్ భారీ మొత్తాన్ని అది కూడా ఎట్లా ఇస్తారు? మొదలే అగ్రిమెంట్ కాకుండా ఎట్లా ఇస్తారు? మీరు వస్తే ఇంకా ఆఫర్ ఇచ్చారు. ఆఫర్ ఇచ్చిన వరకు నిజమే, కానీ ఈసారే కాదు, లాస్ట్ టైం కూడా ఇచ్చారు నాకు. ఇచ్చారు, నేను పోలేదు. బాస్ అనే దానికి నేను వ్యతిరేకము. ఎందుకంటే బిగ్ బాస్లోకి పోయే కాంటెస్టెంట్లకే నేను చెప్తూ ఉంటా పోకండి అని. ఎందుకంటే దాంట్లోకి పోయి వచ్చిన తర్వాత ఆ టర్ము ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక 1 ఇయర్ కళ్ళు నెత్తికెక్కి విర్రవీగుతూ ఉంటారు, మేము ఆస్కార్ అవార్డు విన్నర్స్ అనే టైప్లో. కానీ మళ్ళీ నెక్స్ట్ సీజన్ వచ్చేటప్పటికి వీళ్ళు బిస్కెట్ అవుతారు. సో ఇంకోటి ఏంటంటే దాంట్లోకి పోయి బాగుపడ్డాడు ఎవరు లేడు ఇప్పటివరకు. సో అందుకని పోవద్దనే చెప్తా. కొంత నెగిటివ్ ఈవెన్ గెలిచిన విన్నర్ ఆయన పేరు ప్రశాంత్ అనుకుంటా, పల్లె ప్రశాంత్. ఈ మధ్య పెద్దగా కనిపించట్లేదు. ఎవరైనా అంతే కదా, వీళ్ళకి ఒక 1 ఇయర్ ఉంటుంది. వీళ్ళకు నెక్స్ట్ దొరికేది ఏంటి అంటే ఇక్కడ సెలబ్రిటీ స్టేటస్, సెల్ఫీలు, అమెరికాలో టాటా నాటా ఆటా పాటలల్లో ఒక విజిట్, ఇంకా బిస్కెట్. ఇక ఆ ఇయర్తో ఇంకా దుకాణం బంద్. చాలా పెద్ద స్టేట్మెంట్ పాస్ చేస్తున్నారు మీరు బిగ్ బాస్ మీద. చేసేదేమో నిజం కదా. రాష్ట్రాల్లో అత్యధిక వ్యూవర్షిప్. ఎంటర్టైన్మెంట్ చూస్తాం కదా మనము. ఇప్పుడు మన ప్రతి హీరోయిన్ మనం ఇట్లాంటి బట్టలు వేసుకున్నామని తిడతాం, ఆమె బయటికి రాగానే ఫస్ట్ సెల్ఫీ మనమే దిగుతాం. సహజం కదా, గ్లామర్ ఫీల్డ్. అందుకనే గ్లామర్ ఫీల్డ్, అందుకనే సోషల్ మీడియా అంటారు. మన మీద రాళ్ళేసినోడే మనతో సెల్ఫీలు దిగుతాడు. ఎందుకు వేణుస్వామికి అంత మంచి పాజిటివ్ ఒపీనియన్ లేదు బిగ్ బాస్ మీద? అంటే కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు కొన్ని సెంటిమెంట్స్ నమ్ముతాం కదా మనం. ఇప్పుడు కొన్ని సెంటిమెంట్స్ నేను నమ్ముతా, ఆ సెంటిమెంట్స్ ఉంటాయి కదా. సో దాంట్లోకి పోయిన వాళ్ళు ఎవరు సక్సెస్ కాలేదనేది నా ఉద్దేశం. ఇంకో పక్క మీ స్టేట్మెంట్ ప్రతిసారి రాజమౌళి తర్వాత ఒక పెద్ద సినిమా చేసిన తర్వాత ఆ హీరోకి పెద్దగా లైఫ్ ఉండదు అని అంటుంటారు. మరి ఎవరున్నారు? మరి అంత పెద్దగా ఎవరున్నారు? నేను చెప్పేది అంత పెద్దగా ఎవరున్నారు? ఇప్పుడు ఎంతసేపు ఒక్క చిన్న సినిమాలు చేయడం నా ఉద్దేశము. నేను ఒకటే చెప్తానండి, ఎవరైనా 10 కాలాల పాటు ఉండాలని చెప్తున్నా నేను. రాజమౌళి స్ట్రాటజీ వేరు, రాజమౌళి చేసే సినిమాలు ఆయన పబ్లిసిటీ వేరు. ఆయన సినిమాకు 10 పైసలు ఖర్చు పెడితే పబ్లిసిటీకి 90 పైసలు ఖర్చు పెడతాడు. ఆయనకు అమ్ముకునే తెలివి ఉంది, ఆయన మార్కెట్ చేసుకునే తెలివి ఆయనకు ఉన్నది. ఆయన సినిమా తీయడం కంటే కూడా మార్కెట్ చేసుకునే తెలివి ఎక్కువ ఉంది. సో ఆయన చేసే సినిమాలు అట్లనే ఉంటాయి. సో ఆయన సినిమాల్లో యాక్టింగ్ చేసినటువంటి వాళ్ళు, నేను ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, జాతక ప్రకారం మాట్లాడతా తప్ప వ్యక్తిగతమైనటువంటి అంశాల జోలికి నేను వెళ్ళను. ఒక వ్యక్తిని విమర్శ నేను చెయ్యను. ఆ జాతకాన్ని బేస్ చేసుకునే ఎవరి గురించి మాట్లాడినా మాట్లాడతా.